గత 5 ఏళ్లు మద్యం పేరుతో దోచుకున్నారని మండిపడ్డారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మద్యం అవకతవకలపై ఏపీ అసెంబ్లీలో ఆయన శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టారు. మద్యం కుంభకోణంపై సీఐడీ విచారణకు ఆదేశించారు. నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే ఏమవుతుందో గత 5 ఏళ్లలో చూశామన్నారు బాబు. 7 శ్వేతపత్రాలు చూస్తే రాష్ట్రం ఎంత నష్టపోయిందో అర్థమవుతుందన్నారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే మద్యం రేట్లు విపరీతంగా పెంచారన్నారు చంద్రబాబు. అయినా మద్యం వినియోగం పెరిగిందన్నారు. ఇలాంటి సమయంలో ఆదాయం పెరగాల్సింది పోయి తగ్గిందన్నారు. శ్వేతపత్రంపై మాట్లాడిన సభ్యులు ఈ కేసును ఈడీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. డబ్బు ఉన్మాదంతో వ్యవస్థల్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు చంద్రబాబు. ఓ వ్యక్తి ఇన్ని తప్పులు చేస్తారా అనడానికి దేశానికే ఇదో కేస్ స్టడీ అన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఈ స్థాయిలో అక్రమాలు చేసిన వారిని చూడలేదన్నారు ముఖ్యమంత్రి. కొంతమంది అత్యాశతో తప్పులు చేస్తారు, ఇంకా ఎక్కువగా కొంతమంది ఉన్మాదంతో తప్పులు చేస్తారు, డబ్బుల ఉన్మాదంతో. ఈ 5 సంవత్సరాలు జరిగింది డబ్బుల ఉన్మాదంతో. వ్యవస్థల్ని సర్వనాశనం చేసి సమాజాన్ని పట్టించుకోకుండా ప్రజలు ఏమైనా పర్వాలేదని జరిగే పరిస్థితి వచ్చింది. ఎవరైతే నేరస్తులు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు నేరాలమయమవుతాయి. నేరస్తుడే రాజకీయాల అధినేత అయితే ఇంక చెప్పాల్సిన పని లేదు. ఆ నేరస్తుడే ముఖ్యమంత్రి అయితే, పాలకుడైతే ఇంకేం జరుగుతుందో గత 5 ఏళ్లలో మనం చూసాము. మద్యపాన నిషేధమని చెప్పి ప్రజలను జగన్ మోసం చేశారన్నారు చంద్రబాబు. షాపులను తగ్గించినట్లే తగ్గించి పెంచారన్నారు. పాలసీ తయారీ సమయంలోనే సంపాదించే ఉద్దేశంతో తయారు చేశారన్నారు. రేట్లు పెంచితే మద్యం తాగడం తగ్గిస్తారన్న వింత వాదన వినిపించారన్నారు. నాసిరకం మద్యంతో మందుబాబుల ఆరోగ్యంతో చెలగాటమాడారన్నారు చంద్రబాబు. పబ్లిక్ పాలసీ చేసేటప్పుడు ప్రజాహితం కోసం చేస్తాం. అక్కడ మొత్తం మ్యానిపులేషన్కి, పర్సనల్ గెయిన్కి దోహదం చేసే విధంగా పబ్లిక్ పాలసీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇల్ ప్లాన్డ్, ఇంబ్యాలెన్స్డ్ పాలసీ టోటల్గా ఫెయిల్యూర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. అడుగడుగునా తప్పులు చేశారు. దానివల్ల నేరాలు పెరిగాయి, బ్లాక్ మార్కెటింగ్ పెరిగింది, బూట్ లెగ్గింగ్ వచ్చింది. మొత్తం ప్రజల ఆరోగ్యంతో కూడా చెలగాటమాడే పరిస్థితికి వచ్చారు. 75% పెంచారు. 1-2%గా 75% పెంచారు. ఎక్కడ ప్రాపర్ అనాలిసిస్ లేదు, మైండ్ అప్లికేషన్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే దొంగ పని చేయాలంటే ఏమైనా చేస్తారు. పట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు విచ్చల. రాష్ట్రంలో డిస్టిలరీలను బెదిరించి లాగేసుకున్నారన్నారు చంద్రబాబు. ఏకఛత్రాధిపత్యంతో వ్యవహరించారన్నారు. పెద్ద కంపెనీలు పారిపోయేలా చేశారని ఆరోపించారు. తమకు కావలసిన బ్రాండ్లను మాత్రమే అమ్మారన్నారు. మద్యం కుంభకోణం వల్ల కేవలం కమిషన్ల రూపంలోనే 3,000 కోట్లకు పైగా దోచుకున్నారన్నారు. ఇది కాకుండా ట్యాక్సులు కట్టకుండా ఎంత అమ్మారో రికార్డుల్లోకి ఎక్కకుండా కొన్ని వేల కోట్లు దోచుకున్నారన్నారు చంద్రబాబు. బ్రూయింగ్ నుంచి, మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి, హోల్సేల్ నుంచి, రీటైల్ నుంచి లాస్ట్ మైల్ అమ్మే వరకు మొత్తం మనోపలి ప్రైవేట్ కంపెనీ కంటే అన్యాయంగా చేశారు. కనీసం ప్రైవేట్ కంపెనీ అయినా లాస్ట్ మైల్లో ఏజెంట్లు పెట్టుకుంటారేమో కానీ వాళ్ళకు కూడా కమిషన్ అది కూడా లేకుండా చేశారు. మెజారిటీ ప్రొడక్షన్ కెపాసిటీ టేకన్ ఓవర్ బై న్యూ ఎంటిటీస్ బెదిరించి భయభ్రాంతులు చేసి ఈ హౌస్లో ఉండేవారు కూడా ఒకరిద్దరు బాధితులు ఉన్నారు. దీంట్లో లాగేసుకున్నారు. ఎంఎన్సీస్ ప్రపంచంలో భారతదేశంలో దొరికే లిక్కర్ ఆంధ్రప్రదేశ్ దొరకదు, ప్రూబిటెడ్. మొత్తం ఎంఎన్సీస్ అన్ని డిజపేర్ అయిపోయినాయి. ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ పారిపోయారు, ఆరగొట్టారు. మొత్తం వాళ్ళు చేసిన విధానం కూడా మీరు చూస్తే పేమెంట్స్ డిలే చేయడం, ఆర్డర్స్ ఇవ్వకుండా వేధించడం, అదే మాదిరిగా లోకల్ ప్రొడ్యూసర్స్కి ఇష్టానుసారంగా ఎంకరేజ్ చేయడం, ఉండే మ్యానుఫ్యాక్చరింగ్ అంతా లాగేసుకోవడం, అనేక మార్గాలు ఉపయోగించి ఇష్టానుసారంగా చేశారు. మద్యంలో అక్రమాలకు పాల్పడిన వారిని వదిలేదే లేదన్నారు చంద్రబాబు. మంత్రులు కూడా తమ శాఖల్లో జరిగిన అవకతవకలను బయటకు తీయాలన్నారు. రాజకీయ దురుద్దేశంతో వ్యవహరించబోమని, కానీ తప్పు చేస్తే మాత్రం వదిలేదే లేదన్నారు చంద్రబాబు. వదిలేస్తే దొంగలు తప్పించుకుంటారు, కానీ
మంత్రులు కూడా నేను ఒకటి కోరుతున్నా, 5 ఏళ్లు జరిగినటువంటి మీ డిపార్ట్మెంట్లో అవకతవకలను ఎస్టాబ్లిష్ చేయండి. దానిపైన ఎక్కడ కూడా పొలిటికల్ ఇండెక్టివ్నెస్ తో పోము. మనమై కావాలని వాళ్ళని ఇచ్చేసే పరిస్థితి ఉండదు. కానీ ప్రజా జీవితంకి వచ్చి లూటీ చేసి తప్పించుకుని ఎదురుదాడి చేస్తే మాత్రం సాగనీయమని చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. దానికోసం మిమ్మల్ని అందరినీ సజెషన్స్ ఇమ్మని కోరుకుంటూ మరొక్కసారి దీన్ని నేను చెప్పిన తర్వాత మీలో కానీ ప్రజల్లో కానీ ఒక చైతన్యంతో ఆలోచించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, మద్యం కుంభకోణాన్ని ఈడీకి అప్పగించాలన్నారు టీడీపీ సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఓవైపు ప్రధాని మోడీ డిజిటల్ ఇండియా అంటే జగన్ మాత్రం క్యాష్ ఆంధ్రప్రదేశ్ అన్నారన్నారు. మద్యం కుంభకోణం పేరుతో నెలకు 200 కోట్లకు పైగా సంపాదించారన్నారు సోమిరెడ్డి. క్రేట్లో 48 బాటిల్స్ ఉంటాయి దిశ, దానికి 200 to 250 రూపీస్ ఆయనకి వెళ్ళిపోవాల. ఇప్పుడు మొత్తం అక్కడ ఢిల్లీలో 7-8 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి 200 చిల్లర కోట్లకి డిప్యూటీ సీఎం దగ్గర నుంచి అనేక మంది ఆఖరికి ఈరోజు సీఎంతో కూడా నెలల తరబడి జైల్లో ఉంటే నెలకి 200 కోట్లు, సంవత్సరానికి ఇంచుమించు 2500 కోట్లు, 5 సంవత్సరాలకి ఎన్ని వేల కోట్లు. జగన్మోహన్ మాజీ ముఖ్యమంత్రికి ఎన్ని సంవత్సరాలు జైలుకి పోవాలా? ఇది ఈ పాపం ఎక్కడికి పోదు. ఇది దుర్మార్గమైన ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ క్యాష్. మీరు అడిగిన బ్రాండ్, మీరు అడగడానికి మేము ఇచ్చిన బ్రాండ్ తాగండి, చావండి. ఎందుకంటే నియంత్ర పరిపాలన గత 5 సంవత్సరాల మాదిరిగా ఎవరు చూడలేదు సార్. ఏపీ అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం వాస్తవాలకు దూరంగా ఉందన్నారు. 99,000 కోట్ల నగదు అమ్మకాలు జరగ్గా 3% అక్రమాలు జరిగినట్లుగా చెప్పారన్నారు. అంటే కేవలం 3,000 కోట్ల అక్రమాలే జరిగినట్లుగా చెప్తున్నారు. నిజానికి 30,000 కోట్లకు పైగా దోచుకున్నారన్నారు. ఈ శ్వేతపత్రం చూస్తే జగన్ సంబరపడతారన్నారు. కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందని చెప్పి మేము లెటర్ రాయటం జరిగింది అధ్యక్ష. కేవలము 3,113 కోట్ల కింద ఎస్టిమేట్ చేయటం జరిగింది అధ్యక్ష. వాస్తవానికి చాలా చాలా దూరంగా ఉంది అధ్యక్ష. ఈ ఫిగర్ ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంతోషపడిపోతారు, ఎవరు నన్ను ఏం పట్టుకోలేకపోయారని. ఇది నిజం అధ్యక్ష. అసలు ఎన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీ అయిపోయింది అనేది మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, విత్ డ్యూ రెస్పెక్ట్స్ అండ్ విత్ మై అపాలజీస్, ఐ సిన్సియర్లీ డిఫర్ ఫ్రమ్ దిస్ ఫిగర్ ఆఫ్ 3,113 crores ఎక్స్టార్షన్ అనేది చాలా చాలా లోవర్ సైడ్ ఉంది అధ్యక్ష. కనీసం మా లెక్కల ప్రకారము 30,000 కోట్లు అనేది మేము మినిమం లెక్కలేసాం అధ్యక్ష. దీనిపైన సిఐడియా లేకపోతే సిబిఐయా స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న దాన్న చాలా సిన్సియర్ గా దీనిపైన చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. మద్యం అక్రమాలపై ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. శ్వేతపత్రంలో చెప్పిన దానికంటే ఎక్కువ అక్రమాలు జరిగాయన్నారు. ఏపీ ఖజానాకు 18,000 కోట్ల రూపాయల మేర నష్టం జరిగిందన్నారు పవన్. ఈ 18,000 కోట్లు వచ్చుంటే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదన్నారు పవన్. కేంద్రం 15,000 కోట్లు ఇస్తే సంబరపడుతున్నామని, అదే మద్యం రూపంలో ఆ 18,000 కోట్లు ఖజానాకు వచ్చుంటే పరిస్థితి వేరేగా ఉండేదన్నారు. 20,000 లంచం తీసుకున్న ఉద్యోగులను శిక్షిస్తున్నామని, ఇంత భారీ స్థాయిలో దోపిడీకి పాల్పడిన వారిని వదిలేస్తే ఎలా అన్నారు పవన్. విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టుగా ఇది ఇంకా 3,000 కోట్లుగా చాలా లోతైన దోపిడీ జరిగింది. దీంట్లో లాస్ ఆఫ్ కన్సిడరబుల్ రెవెన్యూ దాదాపు 18,860 కోట్ల 51 లక్షలు అనేది ప్రాథమికంగా తేలింది. దీంట్లో అంటే ప్రజలకు కావాల్సిన డబ్బు, ప్రజలకి రావాల్సిన డబ్బు ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయినాయి. నిన్న ప్రధానమంత్రి గారు మనకి కేంద్రం బడ్జెట్ లో మనకి 15,000 కోట్లు ఇవ్వగానే ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మనం అందరం చాలా ఆనందపడ్డాం. అంటే దీంట్లోనే నిజంగా ఈ 15,000 చిల్లర కోట్లు మనకు వచ్చిందంటే అసలు క్యాపిటల్కి ఇబ్బంది కూడా ఉండేది కాదు. పోలవరం చాలా వరకు అయిపోయింది. ఇవన్నీ పక్కన పెడితే అధ్యక్ష, నిన్న రివ్యూ చేస్తా ఉంటే ఒక 20,000 తీసుకున్నాడు ఒక అధికారి, మన ఏసీబీ వాళ్ళు తీసుకున్నారు. ఇంటర్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేస్తాం.
చెప్పేది ఒక రివ్యూ ఏదో కేసు గురించి చదువుతా ఉంటే తనకి కాంపెన్సేషన్ రావాలి, తనకి కోర్టుకి వెళ్ళారు. అది మాట్లాడుతున్నా ఒకటే అనిపించింది, ఒక చిన్నపాటి ఉద్యోగి తప్పు చేస్తే 20,000 రూపాయలు లంచం తీసుకున్నాడని చెప్పి, లంచం తీసుకున్నందుకు ఏసీబీ ఎంక్వైరీ ఉంది, లేదంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంది. అలాంటిది రాష్ట్ర వ్యవహారాలు నడిపే ముఖ్యమంత్రి కానీ వారికి సంబంధిత సభ్యులు కానీ స్టేట్ ఎక్స్చెకర్ కి 18,860 కోట్ల రూపాయలు పైచులకు ప్రప్రథమంగా ఇక్కడే మనకి తేలుతా ఉంటే వీళ్ళు శిక్ష పడకుండా ఎలా తప్పించుకుంటారు? శిక్ష పడాలి. శ్వేతపత్రం ప్రవేశపెట్టాక సభ్యుల అభిప్రాయాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అనంతరం మద్యం అక్రమాలపై సిఐడి విచారణకు ఆదేశించినట్లుగా ప్రకటించారు. నగదు లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగాయి కాబట్టి దీనిపై ఈడీకి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు చంద్రబాబు. భయంకరమైన పెద్ద స్కామ్ ఇది. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎంత పోయింది, అవన్నీ ఉన్నాయి. ఫైనల్ గా వాస్తవాలన్నీ బయట రావాలి. అందుకని ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీ కేసు ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రెఫర్ చేస్తాం. అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడం.